కర్రీ ఎలా చేయాలో చూద్దాం. సొరకాయ తీసుకున్నాను, టమాటా తీసుకున్నాను, పచ్చిమిరకాయలు తీసుకున్నాను, ఉల్లిగడ్డ తీసుకున్నాను. సొరకాయ కూర కర్రీ అట్లా చేసుకున్నాం, అన్నీ కోసేసుకున్నాం. చూపించాను ముందుగా. కారం అండి, ఆయిల్ వేసుకుంటున్నాను. ముందుగా ఉడక పెట్టుకుంటాను, చూపించాను కదా. సొరకాయ పప్పు అండి. సొరకాయ వేసాను కదా, సొరకాయ కర్రీ కాబట్టి గబ్బకుని పప్పు అని వచ్చింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సొరకాయ పచ్చండి చూసారుగా చేసుకునే విధానం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా తినాలని భలే ఉంటుందండి, సూపర్గా ఉంటుందండి. నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.